హలో సార్ మీ పేరు? నా పేరు మాదారం రామ్‌కుమారు. నేను యాదాద్రి భువనగిరి జిల్లా భీమ్‌నగర్ మండలానికి చెందినవాడిని. నేను టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. నేను ఒకటే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినట్టు పనులు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరు కూడా చెయ్యరు. ఎవరి నుంచి ఇలా కాదు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు అప్పుల పాలైందని చెప్పేసి, తెలంగాణ అప్పుల పాలైందని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు అంటున్నారు. అప్పుల పాలు కాలేదు. కేసీఆర్ గారు నిరంతరం ప్రజల కోసం, ఆయన 24 గంటలు ప్రజల కోసమే ఆలోచించిండు. ఈరోజు తెలంగాణ సెక్రటరీ అయితేనేమి, ఈరోజు రైతు బంధు, ఈరోజు బీసీ బంధు, అణగారిన వర్గాలకు ఇట్లా తక్కువ కులం పాలకులు అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కేసీఆర్ గారు పోరాటం చేశారు. ఇది ఓటమి కాదు మాది 100% గెలిచినాం. కేసీఆర్ గారికి ఓటమి లేదు. కొద్దిగా ఏందంటే కొద్దిగా ఎమ్మెల్యేలు మారుస్తే 100% 10-15 మంది మారుస్తే ఈ ప్రభుత్వము ఇంకొక 10 ఏండ్లు ఉంటుండే. ఈ ఎమ్మెల్యే వల్లనే ఇబ్బంది జరిగింది తప్ప కేసీఆర్ వల్ల అయితే ఏమీ కాదు. ఇలాంటి కేసీఆర్ లేకపోతే ఇలా జనాలు ఏడుస్తున్నారు ఇండ్లల్లో. జనాలు ఏడుస్తున్నారు. ఇలాంటి మంచి నేత పోయిండా, అయ్యో మేము కాంగ్రెస్కి ఓటేసినామా, అయ్యో వాళ్ళు చెప్పిన పథకాలకు నమ్మి మేము ఓటేసినామని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు తప్ప కేసీఆర్ గారికి ఎలాంటి ఇబ్బంది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది. అలా ఆరుగా గ్యారంటీల అమలు కూడా వాళ్ళు సక్సెస్ 100% కాదు. వాళ్ళ కుమ్ముకులట్ అవుతాయి తప్ప ఇలాంటిది ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరొకసారి 100% ముఖ్యమంత్రిగా అవుతారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్‌ని మళ్ళీ టీఆర్ఎస్‌గా మార్చాలనుకుంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? వాస్తవం ఏంటంటే నిన్న కడియం సీఆర్ సార్ గారు, మా పార్టీ పెద్దలు కడియం సీఆర్ అన్న కూడా నిన్ననే ఇక్కడనే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీగా మారుస్తే బాగుంటుందేమని చెప్పేసి ఆయనలో మనసులో మాట చెప్పిండు. వాస్తవానికి టీఆర్ఎస్ అన్న పదమే బాగుంది బీఆర్ఎస్ కంట. వాస్తవం టీఆర్ఎస్ అన్న పదంలో గలం ఉంది, దళం ఉంది. ఓ తెలంగాణ ఉన్నది, బీఆర్ఎస్ అనేది కాకుండా మా పెద్దలు, మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. 100% వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని కూడా మార్చే యోచనలో చేస్తారని చెప్పేసి నిన్న మొన్న పెద్దలు అంటున్నారు. మారిస్తే బాగుంటుందని మా ఆలోచన. నా పేరు రాచమల్ల శ్రీనివాసులు, బీబీనగర్ మండల పార్టీ అధ్యక్షుని. అయితే భువనగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పైల శేఖర్ రెడ్డి గారు ప్రాణాలు తెగించి, కొంతమంది దుశ్శక్తుల్ని కూడా ప్రాణాలు తెగించి కాపాడి వాళ్ళందరినీ సంహరించి కూడా ఎంతో సేవ చేశారు. కోట్ల రూపాయలు కూడా సొంతంగా ఖర్చు పెట్టి ప్రజలకు సహకరించారు. కానీ ప్రజలు అది గుర్తించలేరు. మరి స్వతహాగా ఆయన సొంత డబ్బులు పెట్టినా కూడా ప్రజలు ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన కళ్ళబొల్లి మాటలకు, వాళ్ళ పథకాలకు ఆకర్షించి వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా గెలుస్తామని చెప్పలేదు. ఏదో ఒకటి చెప్తే తప్ప ఓట్లేరనే ఉద్దేశంతో చెప్పి ఏదో అధికారులకు వచ్చారు తప్ప ఇప్పుడు 6 పథకాలని అవన్నీ తీసుకొచ్చి అవి నెరవేర్చాలంటే చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు. ఇప్పుడు ఏదో ఉచిత మహిళా బస్సు సౌకర్యం కల్పించారు. మరి అది కూడా దానివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళని బయట తిప్పాల్సి వస్తుంది. కానీ నిజంగా పనున్న వాళ్ళు పోతే అది మరి అంతమంది ఉచితంగా మహిళలకు ఇస్తున్నప్పుడు మరి ఎన్ని బస్సులు కొత్తగా ప్రొవైడ్ చేశారు? మరి ఆ రకంగా చూసుకుంటే జెంట్స్లలో కూడా చేతగాని వాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు వాళ్ళందరూ కూడా ఉచితంగా ప్రవేశపెట్టాలి. మరి ఇవి అన్ని పథకాలు ఉచితమని చెప్పి ఓట్ల కోసం చెప్పారు తప్ప అది సాధ్యపరుస్తారని మాకైతే నమ్మకం లేదు. ఈరోజు గడిల పాలన అని కేసీఆర్ అన్నారు, కానీ ఆయన ఏదో రెస్ట్ తీసుకుంటుంటే గడిల పాలన అని చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఈయన వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన నెల 15 రోజుల్లోనే 7 సార్లు ఢిల్లీకి పోయి రావడం అవుతుంది. అంటే ఇది ఢిల్లీ పాలన కాదా, నిజానికి తెలంగాణ పాలన అని మేము అడుగుతున్నాము. ఏది ఏమైనా కేసీఆర్ గారే మళ్ళీ నెక్స్ట్ వస్తారు, ఆయనే చేస్తారు. ప్రజలు కూడా అనవసరంగా నెల 15 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పైల శేఖర్ రెడ్డి గారిని మళ్ళీ సీటు ఇవ్వమని అడుగుతున్నాము. అక్కడ భువనగిరి పార్లమెంటుకు ఒక మంచి వ్యక్తిని మరొకసారి ఎంపీగా మేము గెలిపించుకుంటామని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. హలో అన్న మీ పేరు? నా పేరు సాయిరామ్ రెడ్డి. నేను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్‌ని మళ్ళీ టీఆర్ఎస్‌గా మార్చాలన్నట్టు పబ్లిక్ టాక్ వచ్చింది. దాని మీద మీ స్పందన ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత పాలన చూసుకుంటే, ఈ 10 ఏళ్ల పాలన చూసుకుంటే కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా పాలన చేసినట్టు ప్రజల దృష్టిలో ఉన్నది. అయినప్పటికీ కూడా కొంతమంది ఏదైతే ఉందో స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోటి మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని ప్రజలు కూడా కోరుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి కోల్పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వం యావత్ భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఒడిదొడుకులు అనేది కేవలం తాత్కాలికం మాత్రమే. అయినప్పటికీ ఏదైతే ప్రజలు కోరుకుంటారో ఆ ప్రజల కోరిక మేరకు పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీ అధిష్టానం దృష్టిలో ప్రజల అభిప్రాయాలు పార్టీ అధిష్టానం దృష్టిలో
చర్చ జరిగిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు కానీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ప్రజల అభిప్రాయాల మేరకు దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వం యావత్ భారతదేశం కోరుకుంటుంది. ఎందుకంటే రైతు బంధు అనే ఒక ఆలోచన గత 60 ఏళ్లలో మనకు స్వాతంత్రం వచ్చిన 60 ఏళ్లలో ఏ ఒక్క నాయకుడు కూడా రైతు బంధు అనే ఒక పథకం మీద ఎటువంటి ఆలోచన చేయలేదు. అటువంటి రైతు బంధు ఆలోచన పుట్టించిందే కేసీఆర్ గారు. ఆ రైతు బంధు అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు, అంటే నరేంద్ర మోడీ గారు కిసాన్ యోజన పథకం తీసుకొచ్చింది కూడా ఈ కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు పథకం నుంచి వచ్చినటువంటి ఆలోచనే. ఆ రైతు బంధు పథకం యావత్ భారతదేశంలో ఏదైతే తెలంగాణలో అమలు అవుతుందో అది భారతదేశంలో ఆ విధంగా అమలు కావాలంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఉండి ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా భారతదేశం కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగానే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. హలో సార్, మీ పేరు? ఎక్కనపల్లి శ్రీరాములు. ఇప్పుడు బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తారు అన్నట్టు పబ్లిక్ టాక్ వచ్చింది, దానిపై స్పందన? అసలు మార్చే ప్రసక్తే లేదు, మార్చారు కూడా. బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీ టీం అని ప్రచారం చేశారు. అందులో బీజేపీ సంబంధించిన 3 ఎంపీలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, వీళ్ళంతా కూడా ఓడిపోయారు బీఆర్ఎస్ పార్టీ మీద. ఇంకా బీజేపీ బీ టీం ఎట్లా ఉంటుంది? అయినా బీఆర్ఎస్ మార్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి అదొక్కటి కూడా మళ్ళీ అంత ప్రజలకు కొర్రీలు పెట్టి దాన్ని ఎట్లా ఆగం చేయాలని చూస్తుంది తప్ప ఏది కూడా అమలు కాదు. 426 గ్యారెంటీలు కాదు, 420 గ్యారెంటీలు ఇచ్చింది. 420 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏదో ఒకటి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అని చెప్పి అది మొత్తం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది తప్ప ఏం లేదు. అసెంబ్లీలో 90 పైగా సీట్లు ప్లస్ పార్లమెంట్లో 10 సీట్లు ఉన్న కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి టీఆర్ఎస్ పార్టీని భారతీయ రాష్ట్రీయ పార్టీగా మార్చుదామనుకుంటూ, కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో దేశంలో కాదు కదా రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాకుండా పోయింది. దానివల్ల నెక్స్ట్ అసెంబ్లీలో ఎలక్షన్లో గెలవాలంటే భారతీయ రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్గా ఉంటే మళ్ళీ గెలవలేమనే ఉద్దేశంతో టీఆర్ఎస్గా మార్చితేనే గెలుస్తామనే ఉద్దేశంతో మార్చొచ్చు. నాకు తెలిసి మారుస్తేనే ఫ్యూచర్ ఉంటుందేమో అని నా ఐడియా. ఎందుకు మారుస్తా అనుకుంటున్నారు? యాక్చువల్గా తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ కోసం, తెలంగాణను సపరేట్గా ప్రత్యేక రాష్ట్రం చేయడం కోసం. ఆ పేరు మీద పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పేరే లేదు, తెలంగాణ అనే పేరే లేదు పార్టీ నేమ్లో. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా వెళ్ళి ఓట్లు అడుగుతుంది? మేబీ మార్చొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మీరేమనుకుంటున్నారు? అన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాంగ్రెస్. 6 గ్యారెంటీలు, ఉచిత బస్సు ప్లస్ అన్నీ ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది. వచ్చి 1 మంతే అవుతుంది కదా, ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. టీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇది వచ్చి 1 మంత్కే మనం ఏం అనలేము. చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తుందో. హలో అన్న, మీ పేరు? నా పేరు యేసు బాబు. ఇప్పుడు బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అన్నట్టు పబ్లిక్ టాక్ వచ్చింది, మరి దాని మీద మీ స్పందన ఏంటి? బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తేనే బాగుంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇది మన సొంత రాష్ట్రం మనది అనే ఫీలింగ్ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఇది మళ్ళీ మొత్తం దేశం అంతా అదే ఓడిపోవడానికి కూడా కొంచెం కారణం అదే అని అనుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేస్తేనే బాగుంటుంది, మనది అనే ఫీలింగ్ వస్తుంది. 6 గ్యారెంటీల గురించి మీ స్పందన ఏంటి? కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏంటంటే దాని మీద నాకు నమ్మకం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీలు మొన్న రాసిన అప్లికేషన్స్ అన్నీ రోడ్డు పాలైనాయి. కాబట్టి జనాలకు కూడా కాంగ్రెస్ మీద నమ్మకం పోతుంది. మార్పు రావాలి అనుకున్నారు, కానీ మార్పు ఇంత ఘోరంగా వస్తుందని ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. కాబట్టి దాని మీద అయితే నాకు నమ్మకం అయితే లేదు బ్రో. సార్, మీ పేరు? మర్ల రామరెడ్డి, చిట్యాల వైఎస్ఆర్పీపీ. ఇప్పుడు బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తారు అన్నట్టు పబ్లిక్ టాక్ వచ్చింది, దాని మీద స్పందన? అనుకుంటారు కానీ ఎట్లా ఏం లేదు. బీఆర్ఎస్గానే ఉంటుంది. పార్టీ మార్చిన తర్వాత మళ్ళీ మార్చుతానికి వీలు ఉండదు. బీఆర్ఎస్గానే గెలిచారు, బీఆర్ఎస్గానే ఉంటారు. కాంగ్రెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ 6 సూత్రాల పథకం అది ఫెయిల్ అవుతుంది. అది కాని పని. వాళ్ళకి సఖ్యత లేదు, మాట్లాడొస్తలేదు, పరిపాలన దక్షులు కాదు. వాళ్ళు ఏదో ఉల్టా సీదా మాట్లాడితే అది ఏం మాట్లాడతారు జనానికి అప్పటికే అర్థమైంది. మహిళలది అర్థమైంది, ఇప్పుడు రైతు బంధు అర్థమైంది. ఏదైనా కానీ వాళ్ళ నుంచి అయ్యేది కాదు. అక్కడ సమస్య తీర్చలేరు ప్రజల సమస్య. ఒక్క కేసీఆర్ తప్ప ఎవరు చేయలేరు. రైతులకు మాత్రం 100% మేలు జరిగింది కేసీఆర్ వలన, బీఆర్ఎస్ పార్టీ వలన మేలు జరిగింది. ఇంకా కూడా కేసీఆర్ మీదనే ఆశ ఉంది జనానికి. సార్, మీ పేరు? సచాన్ రెడ్డి.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలనుకుంటుంది, దానిపై మీ స్పందన? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ తెలంగాణ డెవలప్ అయిందని చెప్పుకుంటున్నాం, మళ్ళీ వెనకపోవడం ఏంది? బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతే దాని అభివృద్ధి అనేది మళ్ళీ కిందికి వచ్చినాం అనుకో జనాలలో మనం మిస్గైడ్ అవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్ కూడా లేదు కేసీఆర్ గారిది. బీఆర్ఎస్ని కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పాలనను ఎందుకంటే ఇప్పుడే కదా వచ్చింది, మనం వేచి చూడాలి. 100 రోజులు ఉన్నారు, ఆ 100 రోజుల తర్వాత వాళ్ళు చేసే పాలనని మనం ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కంటిన్యూగా బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై మీ స్పందన? 6 గ్యారెంటీలు అమలు చేయాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం కూడా వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే 100 days అన్నారు. 100 days కాదు, ఇంకో 100 days తీసుకునే లేదు. కానీ అవి పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు ఒకటే చెప్తారు. ఒక్కొక్క గ్యారెంటీలో 3 నుంచి 4 ఉన్నాయి. ఏదోసేపు 6 అనే చెప్తారు, ఒక్కొక్క దాంట్లో 3, 4 అట్లా ఉన్నాయి. అవన్నీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినారు. అవి ఇంటి ఒక్కొక్క దాంట్లో 24, 20 మొత్తం చాలా ఉన్నాయి. అలా ఎంతసేపు వాళ్ళు చెప్పేది 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేశారు. ఏంది బస్సు అన్నారు, దాంట్లో ఇంకా 2 ఉన్నాయి, అవి చెప్తలేరు. రైతు బంధు అన్నారు, అది రైతు భరోసా అన్నారు, దాంట్లో రైతు బంధుతో పాటు ఎంఎస్బి ఉంది, మళ్ళీ కౌలు రైతుకి అన్నాడు. ఒక్కొక్క దాంట్లో 18 ఇంప్లిమెంట్ చేయాలి, ఒకటి చేస్తే కాదు. ఒక గ్యారెంటీ చేసినాడు కదా, మేము 100 రోజులు కాదు 200 రోజులు ఇస్తాం టైము, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇది చేయకపోతే మేము దాని మీద నెక్స్ట్ ఉద్యమం స్టార్ట్ చేస్తాం. అప్పుడు టీఆర్ఎస్ ఎట్లా చేసినామో బీఆర్ఎస్ తరఫున ఒక ఉద్యమంగా స్టార్ట్ చేస్తాం దాన్ని. నా పేరు నరేందర్, మాది సుంకన్పల్లి విలేజ్, చిట్యాల మండలం, నకరికల్ నియోజకవర్గం, నల్గొండ మాది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే 6 పథకాలు అనేది చెప్తూ ఉన్నారు. ఒక దాంట్లో మహాలక్ష్మి స్కీమ్ అనేది ప్రధాన అంశంగా తీసుకుని ఒక గవర్నమెంట్ వచ్చిన 2 రోజులలో మేము ఇంప్లిమెంటేషన్ చేశామని చెప్తూ ఉన్నారు. కానీ ఒక ఆర్టీసీ బస్ ఒకటి ఫ్రీ చేయడమేతో పాటు అనేక మంది ఆటో డ్రైవర్లని, కార్మికులని రోజు కూలీనాలు చేసుకునే వాళ్ళని రోడ్డున పడేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే దాంట్లోనే 2500 స్కీమ్ పెట్టారు, మహిళలకు 2500 స్కీమ్ అని పెట్టారు. ఆ 2500 స్కీమ్ ఎవరికి ఇస్తామో ఏమి ఇస్తామో మొదట ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లు ఏంటంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి స్కీమ్ ఇస్తామని చెప్పారు. ఈరోజు ఏంటంటే దరఖాస్తులు ఏంటంటే అసలు 18 ఏళ్ళ నుండి భర్తకు పింఛన్ వస్తే లేదని అది అసలు ఆ వాస్తవ అప్లికేషన్ ఇచ్చిన పత్రాలనే దానికి క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే మళ్ళా ఈ పింఛన్ల విషయాన్ని రేషన్ కార్డులని పెట్టారు. రేషన్ కార్డులు యాడింగ్ పెట్టినా అదే పెట్టారు, అదనే పెట్టారు. కానీ రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలి, రేషన్ కార్డు అర్హులు ఎవరు అనేది కూడా దాంట్లో లేనప్పుడు ఇట్లాంటి దిక్కుమాలిన అప్లికేషన్ పెడితే ఎటువంటి జనాలు కూడా ఏ విధంగా నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రేషన్ కార్డు అర్హులు అన్న పెట్టినాం, అర్హులు ఎవరు అనేది దాంట్లో పెట్టింది ఎట్లా ఇస్తారు? ఇప్పుడు దాంట్లో అనేక అనుమానాలు వస్తున్నాయి రైతులకు. ఇప్పుడు రైతు బంధు అని పెట్టినాం, 12,000 ఇస్తా అని చెప్పినాం ఎకరానికి, కౌలు రైతుకి ఇస్తా అని పెట్టినాం, ఉపాధి కూలి చేసుకుంటే వాళ్ళకి ఇస్తాను. సరే వీళ్ళకి ఇస్తా, వాళ్ళకి లేవని, వాళ్ళకి ఇస్తే వీళ్ళకి లేవని కొన్ని ఒక్కొక్క మంత్రి వాళ్ళకున్న మంత్రులు ఎవరు ఏమిస్తారో ఎవరు ఏం సమాధానం చెప్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఇప్పటికీ ఢిల్లీకి అప్పులు చేసిన తెలంగాణ రాష్ట్రం మీద పడేడుస్తారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 2 రోజుల కాడికి వెళ్ళి నీ రవాణా ఖర్చు ఎంత అయిందో ఒకసారి ఆర్టీఐ దారితో చూస్తే తెలుస్తుంది నీ రవాణా ఏందని. ఇప్పటికి ఢిల్లీకి 12 సార్లు తిరిగి వచ్చినావు, 15 సార్లు తిరిగి వచ్చినావు ఢిల్లీకి. అరే ఎవరయ్యే సొమ్ము, ఎవరి సొమ్ము సంగతి ఇది? దీని ముచ్చట జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఒక చిన్న ఒకటి కమిటీ నీ మంత్రివర్గంలో మంత్రిని నియమించాలంటే ఢిల్లీకి పోవాలి, నీ మంత్రులకు ఇది ఒకటి సంతకం కావాలంటే ఢిల్లీకి పోయి రావాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, జనాలు కూడా పరిశీలిస్తూనే ఉన్నారు. సరే నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా వస్తుంది, అది మేము ఆశిస్తున్నాం. ఎవరు ఏదేమైనా ఖచ్చితంగా రైతులు అనేది మార్పు ఏదో అన్నారు, కానీ ఇలాంటి మార్పు అనేది వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే తరాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అన్నట్టు పబ్లిక్ టాక్ వచ్చింది, దానిపై మీ స్పందన? తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది. ఇప్పుడు ఏంటంటే భారతదేశమే ఒక పరిస్థితి ఆగమే పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టడం కోసం భారత రాష్ట్ర సమితి అనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినా ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి భారత రాష్ట్రానికి వచ్చినంత మాత్రం ఇబ్బంది ఏం వచ్చిన జనానికి ఏం లేదు. మాకు సింబల్ అదే, కారు గుర్తే ఉంది, ఉద్దేశం కూడా అదే ఉంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఏం లేదు.